రాసి చూపించారు. అదే రూతు గ్రంథం. ప్రేమ అనే పదం లేకుండా ప్రేమ కథను మనకిచ్చారు. రూతు గ్రంథం ఇప్పుడు సాయంత్రం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. ఓకే, ఈరోజు చిన్న పరిచయం ఇచ్చి ఓ చిన్న భాగాన్ని ధ్యానం చేస్తా. అంటే సుమారు ఒక 6 వచనాలు చూస్తాను, మిగిలింది సాయంకాలం చూద్దాం. చిన్న పరిచయం. రూతు గ్రంథానికి 85 వచనాలు. చాలా చిన్న పుస్తకం, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో 49 రోజుల చరిత్ర ఉంది. ఎన్ని రోజులు? 49 రోజులు అంతే. 49 రోజుల్లో ఏం జరిగిందో రాశారు. మొదటి 5 వచనాలకి సుమారు 10-12 సంవత్సరాలు పట్టింది. అది చరిత్ర కాదు, ఊరినే రాసుకుంటూ వచ్చారు, పరిచయం. 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 16వ వచనానికి 49 రోజులు పట్టింది. 17వ వచనం నుంచి చివరి దాకా తర్వాత ఏం జరిగిందో రాసుకుంటూ వచ్చారు. దానికి 100 ఏళ్ళు పట్టింది. చివరి 5 వచనాలకి 100 ఏళ్ళు పట్టింది. మొదటి 5 వచనాలకి 15 ఏళ్ళు పట్టింది. మధ్యలో ఉన్నటువంటి 75 వచనాలకి 49 రోజులు పట్టింది. 49 డేస్, 50 రోజుల కంటే ఒక రోజు తక్కువ. ఈ 49 రోజుల్లో ప్రేమ పుట్టింది, ప్రేమ ఫలించింది, ప్రేమ స్థిరపడింది. ఆ ప్రేమకు చిహ్నంగా ఈ లోకానికి రక్షకుడు రావడానికి ఒక మార్గం సరళమైంది. అయితే ఈ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రేమ అనే పదం కనబడదు. ఈ లోకంలో చాలామంది ప్రేమ ప్రేమ అని మాట్లాడతారు, కానీ ప్రేమ ఉండదు. ప్రేమను అతి ఎక్కువగా ప్రేమ అనే పదాన్ని అతి ఎక్కువగా పాడు చేసినటువంటి సంస్కృతి మనది. ప్రతి చిన్నదానికి ఐ లవ్ యూ, యు ఆర్ సో లవ్లీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి పదాలు చాలా విచ్చలవిడిగా వాడేసి అర్ధరహితం చేసి పాడేశాం. కానీ ప్రేమ అనే పదం ఉపయోగించకుండా కూడా ప్రేమను చూపించగలము అని అనటానికి రూతు గ్రంథం ప్రాముఖ్యమైనది. రూతు గ్రంథం ఒక ఊరిలో జరిగింది. ఒక ఊరు, ఆ ఊరు పేరు బెత్లెహేం. ఏం పేరు? బెత్లెహేంలో 3 ప్రేమ కథలు నడిచాయి. బెత్లెహేంకి 3 ప్రేమ కథలు సంబంధం ఉంది. ఒక ప్రేమ కథ బెత్లెహేంలో ముగిసింది, ఒక ప్రేమ కథ బెత్లెహేంలో నడిచింది, ఒక ప్రేమ కథ బెత్లెహేంలో మొదలైంది. 3 ప్రేమ కథలు. ఒక ప్రేమ కథ బెత్లెహేంలో ముగిసింది. ఏంటి సార్ ఆ ప్రేమ కథ అని అంటే, ఓ పెద్ద ఆయన చచ్చిపోబోతున్నాడు. కొడుకుని పిలిచాడు. అరే బాబు, నేను చచ్చిపోయేటట్లున్నాను రా. నాన్నగారు డాక్టర్ని పిలుస్తానంటే, కాదురా, ఎంత పిలిచినా జరగదురా, నేను చనిపోతాను. అయితే ఓ చిన్న పని, ఈ ఊర్లో నన్ను పాతిపెట్టేద్దురా, ఈ దేశంలో నన్ను పాతిపెట్టద్దురా, నన్ను మీ తాతగారు మీ ముత్తాతగారు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ పాతి పెట్టాలరా అని అంటున్నప్పుడు ఆ కొడుకు తాపత్రయంతో అడిగాడు, డాడీ మమ్మీని ఎక్కడ పాతి పెట్టారు? అదా చెప్తాను రా. మరే నేను ఎఫ్రతా ప్రాంతానికి వచ్చాను రా, మీ మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం కదా. అవును డాడీ, నువ్వు మమ్మీని బాగా ప్రేమించావని తెలుసు, మమ్మీ అంటే నాకు చాలా ప్రేమరా, మమ్మీ కోసం ఏమైనా చేయడానికి సంసిద్ధం రా. ఏమన్నా చేయటం అంటే నీకు చెప్పలేను రా, ఏమైనా చేయగలను, నేను చాలా కష్టపడ్డాను రా మమ్మీ కోసం. అయితే మమ్మీ నా ఒళ్ళో అలాగ తలకాయ పెట్టుకొని చచ్చిపోయిందిరా. అవునా? ఎక్కడ డాడీ? బెత్లెహేంలో. అవునా? మమ్మీని ఎక్కడ పాతి పెట్టావు? బాబు బెత్లెహేంలోనే రోడ్డు పక్కన పాతి పెట్టాను. ఆ మాట అన్నది ఎవరో కాదు, యాకోబు. ఆ విధంగా బాగా ప్రేమించింది రేచల్. బెత్లెహేంలో చనిపోతే సమాధి చేసింది రేచల్ని. ఈరోజు కూడా మీరు బెత్లెహేంకి వెళ్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అని ఒక చీటరీ తీసుకెళ్తారు ఒక గుడి దగ్గరికి. దాని దారిలో రైట్ సైడ్ కనబడుతుంది పెద్ద బుర్జు, అదే రేచల్ యొక్క సమాధి. అది ప్రేమ కథ ముగిసింది అక్కడ. రెండోది, ప్రేమ కథ మొత్తం ఇక్కడే నడిచింది. అది బోయజ్కి రూతుకి మధ్యన జరిగినటువంటి ప్రేమ కథ. అదే 75 వచనాలు కలిగినటువంటి రూతు గ్రంథం. అదేంటి సార్ ఇందాక 85 అన్నారు కదా,
85లో మొదటి 5 వచనాలు చివరి 5 వచనాలు తీసేస్తే అసలు ప్రేమ ఎలా పుట్టింది, ప్రేమ ఏ విధంగా పరిణతి చెందింది, ప్రేమ ఏ విధంగా పరిపూర్ణమైంది మనకి 75 వచనాల్లో కనబడదు. పెద్ద ఎక్కువ టైం పట్టదు. వ్యాలంటైన్స్ డే రోజు ఈ రూతు గ్రంథాన్ని ఒక 5-6 సార్లు చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అందుట్లో. ఓకే, ఇది రెండోది. మూడోది, ఒక ప్రేమ కథ ఇక్కడ మొదలైంది. ప్రేమకున్నటువంటి లక్షణం ఏంటంటే కోపం ఉంటే మౌనంగా ఉంటే సరిపోద్ది, కోపంగా ఉంటే మాట్లాడకుండా ఉంటే సరిపోద్ది. కానీ ప్రేమ అలా కాదు. ప్రేమ ఈ రెండిట్లో ఏదో ఒకటి కోరుతుంది. అయితే మాటలతో చెప్పమని అడుగుద్ది, లేకపోతే చేతల్లో చూపించమని అడుగుద్ది. ప్రేమ ఉంటే ఐ లవ్ యూ చెప్పాలి, లేదా ముద్దు పెట్టాలి, లేదా ఒక గులాబీ పువ్వు ఇవ్వాలి, లేదా ఒక వస్తువు ఏదన్నా ఇవ్వాలి. మరి దేవుడు మనల్ని ఒకవేళ ప్రేమిస్తే ఎలా చేస్తాడు ఆయన? దేవుడు ప్రేమిస్తే ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమతి ఇస్తాడు. ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమతి. ఆ బహుమతిని ఓ డబ్బాలో పెట్టి పోస్ట్లో పంపించాడు. ఆ పోస్ట్ మీద అడ్రస్ బెత్లెహేమ్ అని రాశారు. అక్కడికి వచ్చింది ఆ డబ్బా. ఆ డబ్బా ఓపెన్ అయితే దేవుడు పంపించే బహుమానం భూమి మీదకి వచ్చింది. ఆ బహుమానమే యేసుక్రీస్తు. ఆ ప్రేమ కథ మొదలైంది బెత్లెహేంలో. ఆ ప్రేమ కథ కొనసాగుతూనే ఉన్నది, ఇంకా ముగియలేదు. ఆ ప్రేమ కథలో చాలామంది చేరేవాళ్ళు ఉన్నారు, చాలామంది నాకు వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. మరి మీరు ఆ ప్రేమ కథలో చేరతారా లేదా నాకు తెలియదు. సో ఇది రూతు గ్రంథం గురించి చిన్న పరిచయం. రూతు గ్రంథం గుర్తుపెట్టుకోవడానికి 4 మాటలు చెప్తాను, చాలా సులభంగా గుర్తుంటుంది. 4 మాటలు. మొదటి అధ్యాయంలో రూతు అనేటువంటి ఆమె బెత్లెహేమ్ అనే పురములోకి చేరింది. బెత్లెహేమ్ అనే పురము చెప్తారా ఒకసారి? బెత్లెహేమ్ అనే పురము చెప్పండి ఒకసారి. బెత్లెహేమ్ అనే పురములోకి వచ్చింది. ఇది మొదటి అధ్యాయం. రెండోది, బోయజ్ పొలములోకి వచ్చింది. రెండో అధ్యాయం బోయజ్ పొలములోకి వచ్చింది. చెప్తారా ఒకసారి? మూడో అధ్యాయం బోయజ్ పాదాల చెంతకు చేరింది. బోయజ్ పాదాల చెంతకు చేరింది. చెప్తారా ఒకసారి? నాలుగో అధ్యాయం బోయజ్ పక్కన భార్య అయి కూర్చుంది. బోయజ్ పక్కన భార్య అయి కూర్చుంది. ఇది 4వ అధ్యాయం. చెప్తారా ఒకసారి? బస్. పురములోకి వచ్చింది, పొలములోకి చేరింది, పక్కనకు వచ్చింది, పాదాల దగ్గరికి చేరింది, పక్కన భార్యగా కూర్చుంది. 4వ అధ్యాయం. ఇది చాలా సులభంగా మనం తెలిసేది. అయితే ఇప్పుడు నేను పొద్దున్నిచ్చే వర్తమానంలో రూతు గురించి మనం ఏం చూడం, రూతు గురించి సాయంత్రం చూస్తాం. అయితే ఈ రూతు గ్రంథానికి కారణం ఏంటి, ఈ రూతు గ్రంథం వెనకాల ఏం జరిగింది, దాంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏమైనా ఉందా, అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే రూతు గ్రంథం తీయండి. బైబిల్ ఉంటే రూతు గ్రంథం. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. సమూయేలు గ్రంథానికి ముందు రూతు గ్రంథం ఉంటుంది. బైబిల్లో 7వ పుస్తకం, 8వ పుస్తకం 7వ పుస్తకం న్యాయాధిపతులు, 8వ పుస్తకం రూతు గ్రంథం. ఓకే, చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తీశారు కదా, చదువుతాను. మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. బైబిల్ చాలా మంచి పుస్తకం. ఎందుకు అనంటే ఎప్పుడైనా బైబిల్ మనం చదువుతున్నప్పుడు మొదటి వచనాలు ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, చక్కగా మనకి నేపథ్యం ఇస్తారు. కాంటెక్స్ట్ అంటారు నేపథ్యం. నేపథ్యం తెలియకుండా మనం విషయాల్ని ఎప్పుడు కూడా ధ్యానం చేయకూడదు. అందుకని ఈ వచనాల్లో నేపథ్యం ఇచ్చారు. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు. ఈ న్యాయాధిపతులు ఏలిన దినములు అందు అంటే ఏం జరిగింది? ఒక్క పేజీ వెనక్కరండి, ఒక్క పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. ఆ దినములలో అంటే ఏ దినములు? న్యాయాధిపతి దినములలో ఇశ్రాయేలీలకి రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అవి దినాలు.
ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ప్రస్తుత లోకానికి న్యాయాధిపతుల గ్రంథం 21, 25 సరిపద్దలేదా? అయితే ఒకటే తేడా, వాళ్ళకు రాజు లేడు కాబట్టి అలా చేశారు, మనకి రాజు ఉంటే కూడా అలా చేస్తున్నాం. అంటే వాళ్ళకంటే మనం నీచ నికృష్టులమని అర్థం, వాళ్ళకంటే దరిద్రులమని అర్థం అన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ట్రిపుల్స్ వెళ్తున్నారు కుర్రోళ్ళు, ఆ గుంపుగా కూర్చున్నారు కదా అక్కడ అనుకుందాం, వాళ్ళల్లో ఒక ముగ్గురు బండి మీద వెళ్తున్నారు, అర్థమైందా? కావాలని వాళ్ళు చూపిస్తున్నాను నేను. అక్కడ ఉపయోగపడేది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మిగిలిన వాళ్ళంతా సరదా కూర్చున్నారు, అందుకే వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, సో ముగ్గురు వెళ్తున్నారు ట్రిపుల్స్. పోలీసు వాళ్ళు లేకపోతే కనుక అదే విధంగా వేలేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వెళ్తారు. పోలీసు వాడు అంటే ఏం చేస్తారు, రే దగ్గర నువ్వు అని అంటారు. ఇది వాళ్ళు చేసే పని. కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు, అర్థమైందా? మేము DCM గారు తాలూకా అనే బ్యాచ్, వాళ్ళు ముగ్గురున్నా కూడా వెళ్ళిపోతారు, అర్థమైందా? అది మనం ఉన్నటువంటి లోక పరిస్థితి. నా ఇష్టం, నువ్వెవడో నన్ను అడగడానికి, నా ఇష్టం, నువ్వెవరో నాకు చెప్పడానికి. ఎవరిష్టం వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఒక పద్ధతి, ఒక విధానం ఏం లేదు. పైగా వీళ్ళెవరు? దేవుడు కష్టపడి, వీళ్ళెవరో కాదు, దేవుడు కష్టపడి ఐగుప్తు దేశము నుంచి 40 సంవత్సరాలు అరణ్యములో పోషించి, ముందు ఎర్ర సముద్రాన్ని దాటించి, తర్వాత యోర్దాను నది దాటించి, వాళ్ళని ఈ దేశంలోకి తీసుకొచ్చి 10 మంది రాజుల్ని ఓడగొట్టి ఆ దేశాన్ని అంతటినీ 12 భాగాలు చేసి, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కుటుంబాన్ని పెట్టి, మీరు దీన్ని స్వతంత్రించుకొని సంతోషంగా నా కోసం జీవించండ్రా అని అంటే వాళ్ళు చేసిన పని అది. ఎవడిష్టం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పుడేమైంది? న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, కరువు ఎందుకు వచ్చి ఉంటుంది, కరువు ఎందుకు వచ్చి ఉంటుంది. మీకు చదువుతుంటే ఇప్పుడు అర్థమైపో ఉండాలి, కరువు ఎందుకు వచ్చి ఉంటుంది. దేవుడు కోపం వచ్చింది కాబట్టి, అర్థమైందా? బైబిల్లో 13 సార్లు కరువు వచ్చింది. ఎన్నిసార్లు? 13 సార్లు కరువు. ఈ కరువు వచ్చినప్పుడల్లా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ కరువు వెనకాల దేవుడు కోపం ఉంది. కరువు అనేది మనం రకరకాలుగా తీసుకోవచ్చు. కరువు అంటే పంటలు రాకపోవటం, వర్షాలు కురవపోవటం, అలా తీసుకోవచ్చు. కరువు అని అంటే మనకి జబ్బులు రావటం, లేదా మనకున్నటువంటి ఆదాయం మనకి సరిపోకపోవటం, మన జీవితం కటకట్లాడటం, ఏదైనా సరే కరువు. మనము సంతృప్తికరంగా జీవించలేకపోవటం కరువు. విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరువు దేవుని యొక్క అటాక్. దేవుడు అనుమతి ఇచ్చాడు, ఐదర్ అటాక్ లేదా దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు ఎందుకు అటాక్ చేస్తాడు? మనకు బుద్ధి చెప్పడానికి అటాక్ చేస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? బహుశా దేవుడు మనకు పాఠం నేర్పిస్తానికి చేస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? బహుశా దేవుడు మనల్ని ఒక మాదిరిగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఏదేమన్నప్పుడు కూడా మన జీవితంలో వచ్చేటువంటి సమస్య దేవుడు వాడుకుంటాడని, దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే గుర్తుపెట్టుకోండి ఏం జరిగిందో. కరువు కలగగా యోధా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. కరువు వచ్చింది కదా అని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఉందే నా దగ్గర పోడియం ఉంది కదా, ఇది సముద్రం. ఇదేంటిది? సముద్రం. ఇక్కడ మోయాబు ఉంది, ఇక్కడ బెత్లెహేం ఉంది, ఇక్కడ బెత్లెహేం ఉంది, ఇక్కడ మోయాబు ఉంది. ఇది సముద్రం. ఈ సముద్రం పేరు మృత సముద్రం. ఇలాగ తిన్నగా కాకి ఎగురుకుంటూ వస్తే, తిన్నగా కాకి ఎగురుకుంటూ వస్తే 8 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఇక్కడికి, 8 కిలోమీటర్లు అంతే. ఇక్కడ కరువు వచ్చింది, ఇది బెత్లెహేము, ఇక్కడ బాగానే ఉంది. 8 కిలోమీటర్ల దూరంలో బాగుంది, ఇక్కడ బాగాలేదు. అంటే కరువు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసింది. అయితే వీళ్ళు మోయాబు దేశం రావాలంటే 5 రోజులు ప్రయాణం చేయాలి. ఎందుకు సార్? 8 కిలోమీటర్లే అన్నారు కదా, 8 కిలోమీటర్లే, సముద్రం అడ్డు ఉంది కదా, అందుకని ఇలా పైకి వెళ్ళి ఇలా గుండ్రం తిరిగి ఇలా రావాలి. 90 కిలోమీటర్లు. అది మామూలుగా అయితే 8, 90 కిలోమీటర్లు. అందుకంటే 5 రోజులు పట్టుద్ది అనమాట. వాళ్ళు 5 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి.
అయితే జరిగింది ఏంటనంటే, కరువు వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది. వాళ్ళు ఈ కష్టం నుంచి పారిపోతే బాగుంటుందేమో, ఈ సమస్య నుంచి పారిపోతే బాగుంటుందేమో అని వాళ్ళు అక్కడి నుంచి మోయాబుకి వచ్చారు. మీకు చిన్న పాఠం చెప్పాలి. మనందరికీ కష్టాలు వస్తాయి, మనందరికీ ఇబ్బందులు వస్తాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ 3 పనులు ఏదో ఒకటి చేస్తాం. ఈ 3 పనుల్లో కొంతమంది ఆ కష్టం నుంచి పారిపోదాం అనుకుంటారు, ఇది కొంతమంది చేసే పని. కొంతమంది పారిపోకూడదు అని అలాగ ఓర్చుకుంటూ ఉంటారు, ఇది రెండోది. ఈ 2 సమస్యలే. పారిపోదాం అనుకోవటం సమస్య, ఓర్చుకోవటం అనుకోవటం కూడా సమస్య. ఇప్పుడు మీలో మనసులో ప్రశ్న వస్తుంది, ఇంకేం చేయమంటారు సార్? ఇంకేం చేయమంటారు? పారిపోవద్దంటారు, కూర్చొని ఓర్చుకోవద్దంటారు, ఇంకేం చేయమంటారు సార్ అని కోపం వస్తుంది. రానివ్వండి. వస్తే ఈ 2 ఎందుకు చేయకూడదో మీకు చెప్తా, అప్పుడు ఏం చేయాలో మీకు చెప్తా. పారిపోతే మీరు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోరు. పారిపోతే ఏమవుతుంది అని అంటారేమో. ఇక్కడున్నారు, దేవుడు నిన్ను ఇక్కడ పెట్టారు, కష్టం వచ్చింది, నువ్వు పారిపోయావు అనుకో, దేవుడు ఏమంటాడంటారే, ఆ కష్టం నీకోసం పెట్టానురా నేను, ఎందుకు పారిపోయావు నువ్వు? అడుంటే నేను ఏదో నేర్పించేవాను కదా అని అంటాడు. బైబిల్లో ఒక ఆయన అలా చేశాడు. ఆయన మంచోడు, చాలా విశ్వాసం కలిగినవాడు, అసలు మామూలువాడు కాదు ఆయన. అంతకుముందు ఆయన చేసిన పని కనుక మీరు వింటే ఆయన పాదాల మీద పడి దండం పెట్టాలనుకుంటారు, అంత గొప్ప పని చేశాడు. ఎవరు సార్? అబ్రాము. ఏం చేశాడు సార్? ఉన్న ఊర్లోంచి వచ్చారా బాబు అంటే వచ్చేసాడు ఆయన. నేను మాడుతున్న ఆదికాండం 12వ అధ్యాయం. మీ ఊరు వదిలే, మీ ప్రజలను వదిలే, నేను చూపించే దేశాన్ని రా అంటే వచ్చేసాడు ఆయన. వచ్చేసాడు, ఇక ఈ దేశంలోకి రా, వచ్చేసాడు. ఆ దేశంలో రాగానే ఒక బలిపీఠం కట్టేశాడు. ఆ ఊరి పేరు షెకెం. ఆ తర్వాత ఇంకో ఊరు వెళ్ళాడు, బేతేలు ఆయ్ మధ్యలో, అక్కడ ఇంకో బలిపీఠం కట్టేశాడు. బాగానే ఉంది. అక్కడ దాకా అబ్రాం గారిని చూస్తే సూపర్ నాయన, ఏం మనిషి నువ్వు, ఎంతమంది జనాలను వేసుకొని, ఎంతమంది పశు సంపత్తిని వేసుకొని, ఏ ఊరో తెలియకుండా వచ్చేసావు, ఇక్కడ స్థిరపడిపోయావు, సూపర్ అని అంటావు. ఏమైంది? ఆ ఊర్లో కరువు వచ్చింది. ఆ ఊర్లో కరువు వస్తే మనోడు ఏం చేయాలి? ప్రభా నన్ను ఇక్కడ తెచ్చావు, కరువు వచ్చింది, ఏంటి ప్రభా అని అడగాలి కదా. ఇక్కడే సొంత తెలివితేటలు ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? ఉపయోగించి ఇక్కడ పంటలు లేవట, కింద ఐగుప్తు దేశం వెళ్తే బాగుంటుందంట అని వెళ్ళిపోయాడు. ఓ 4 రోజులు ప్రయాణం, ఐగుప్తు దేశం బోర్డర్ దాటాడు. బోర్డర్ దాటి 2 అడుగులు వేశాడు. కొంతమంది ఐగుప్తి అమ్మాయిలు కనబడుతున్నారు, 20-25 ఏళ్ళ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, ఐగుప్తి అమ్మాయిలు. ఆ అమ్మాయిలు చూశాడు. ఎవరు? అబ్రాం గారు. మీరేం చెడ్డగా అనుకోద్దే, చూశాడు అంతే. పక్కన వాళ్ళ ఆవిడని చూశాడు, శారమ్మ. ఆవిడ వయసు 60 దాటింది. ఎంత? 60 దాటింది. మంచి రొమాంటిక్ డైలాగ్ వేసాడు ఆయన. ఏం డైలాగ్ వేసాడంటే, షారా ఏమండి ఆ 25 ఏళ్ళ అమ్మాయిల కంటే నువ్వే అందంగా ఉన్నావే అంటే, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, నిజమే బాబు చాలా అందంగా ఉన్నావు. కొంచెం నడిచిన తర్వాత, షారా అంటే నాకు చిన్న సాయం చేసి పెట్టాలి, చెప్పండి భలే వాళ్ళు. ఇప్పుడు పొంగిపోయి ఉంటుంది అంటే, నువ్వు అందమన్నాడు కదా, పొంగిపోయి ఉంటుంది, కొంచెం చిన్న సాయం పెట్టాలి, నాకు ప్రాణభిక్ష పడ. అయ్యో అదేంటాడు బాబు, అదే కాదే. ఎవరిని అడిగారు అనుకో, ఈయన ఎవరు అని అడిగారు అనుకో, మా అన్నయ్య అని చెప్పాలి. అంటే మీరు ఒరిజినల్గా నాకు అన్నయ్య, తర్వాత భర్త అయ్యారు కదా, మరి ఇప్పుడు అన్నయ్య అని చెప్పమంటున్నారు ఏంటంటే, ప్రాణభిక్ష పెట్టాలి, అది వద్దులేయండి, అన్నయ్య అని చెప్పడం ఏంటంటే, అది కాదే. ఇప్పుడు కనుక నువ్వు నా భర్త, ఈయన నా భర్త అని చెప్పావనుకో ఏం చేస్తారు? ఏం లేదు, నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓహో అమ్మ వద్దు సర్లే చెప్పనులే. మరి నేను ఈయన మా అన్నయ్య అంటాను, ఈయన మా అన్నయ్య అని అంటే అప్పుడు ఏమొద్దండి, అప్పుడు చెప్పండి ఏమొద్దో. ఇప్పుడు మీ అన్నయ్య అనేసాను నేను, ఇప్పుడు ఏమొద్దో చెప్పండి. చెప్పేది ఏముంది, చెప్పండి అంటే నిన్ను తీసుకెళ్ళి చెప్పండి, తీసుకెళ్తారు, నేను పక్కలో పడుకోబెట్టుకుంటారు. అప్పుడు నేనేం చేయాలండి? సైలెంట్గా పడుకోవాలా? మీకు అర్థమైందా? దేవుడు పెట్టిన చోట నుంచి దేవుడి అనుమతి లేకుండా వెళ్తే, మహావిశ్వాసాన్ని కనపరిచినటువంటి అబ్రహాము దరిద్రమైన సలహా ఇచ్చాడు. దరిద్రమైన సలహా. సొంత భార్యని వేరేవాడు పక్కలో పడుకోబెట్టేశాడు. పచ్చిగా చెప్పాలంటే, దేవుడికి అబ్రహాంతో మాట్లాడటానికి అనిపించే
ఎవరితో మాట్లాడాడు తెలుసా? ఐగుప్తు దేశపు రాజు ఉంటాడే, ఆడు అన్యుడు, వాడిని బెదరగొట్టారు. నీకు బుద్ధి ఉందా లేదా? ఆయన పరాయాడు భార్యను తీసుకొచ్చి ఎలా పెట్టుకున్నాడు? అది బాబా నాకు తెలియదండి. నర్మే తీసుకెళ్ళి వాడికి ఇచ్చాయి అని అంటే, ఏం సార్ బుద్ధి ఉందా లేదా? మీ భార్యను తీసుకొచ్చి నాకు ఇచ్చారండి సార్, భార్య అని చెప్పలేదు అని అంటే, మనోడు నోటేమన్నా మాట్లేదు. ఎవరే? అబ్రాహం. మీకు అర్థమైందండి? మీరు కూడా కొన్నిసార్లు అంతే వెళ్ళిపోతారు. సార్ అక్కడ బాగాలేదు సార్, వచ్చేసాను సార్. ఆడ పరిస్థితి బాగాలేదు సార్, వచ్చేసాను సార్. ఆడ కష్టం వచ్చింది సార్, వచ్చేసాం సార్. దీన్నే పారిపోవటం అంటారు. పారిపోవటం. కొంతమంది పారిపోయే బ్యాచ్ అంటారు. మనోడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బెత్లెహేం నుంచి పారిపోయి వచ్చేసాడు, అది మంచిది కాదు. ఇక రెండోది ఉంది, వీళ్ళేంటంటే ఓర్చుకోవటం. ఈ ఓర్చుకుంటే ఒక సమస్య ఉంటుందండి. ఓర్చుకుంటారు. ఈ ఓర్చుకునే బ్యాచ్ వాళ్ళు చేసే పని అంటే చెప్తాను. వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, ఖతర్నాక్ పని చేశాడని. ప్రార్థన చేస్తే అగ్ని కురిసేసింది, అర్థమైందా? ప్రార్థన చేస్తే వర్షం కురిసేసింది, అర్థమైందా? మనోడు వెళ్తూ ఉంటే కనుక ఆ దేశంలో ఉన్నటువంటి రాణి 24 గంటలు నీ అంతు చూడకపోతే నన్ను అడిగాను అన్నది. అంటే మనోడు పారిపోయి వచ్చేసాడు, అందరిని వదిలేశాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా మరే నువ్వేమనుకోవద్దు కానీ నాకు సూసైడ్ చేసుకోవడం చేత కాదు, కానీ కొంచెం నన్ను మర్డర్ చేసావా అని అడిగాడు ఆయన. అని మామూలుడా? ఏలియా గుండులో దాచేసుకొని నేనొక్కదాన్నే అని అనుకుంటే, వాళ్ళు చేసే ప్రార్థన ఎవడ విన్నా ఆడికి బీపీ వచ్చేస్తుంది. బాధను మింగేసి, ఎవరికో చెప్పకుండా బాధను మింగేసి, నువ్వు బాధలు బాగా మింగేసావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోలేని బాధ అంటే, మీ ఆయన మిమ్మల్ని విపరీతంగా హింసిస్తాడేమో, మీ ఆవిడ మిమ్మల్ని ఏడిపించే పద్ధతి ఎవరికి తెలియదేమో, మీ అత్త కోడలు మిమ్మల్ని మీ అత్తలు లేకపోతే తోడు కోడళ్ళు వాళ్ళు భయంకరంగా విసిగిస్తారేమో, తోబుట్టులు మిమ్మల్ని ఘోరంగా మోసం చేస్తారేమో. ఇవి ఇంట్లో జరిగేటువంటి కలతలు భయంకరమైన బాధ కలిగిస్తుంది. నోరు తెరిచి చెప్పుకోవడానికి మనకు దమ్ము ఉండదు, కుమిలిపోతూ ఉంటాం. ఆ కుమిలిపోయే వ్యక్తి ఒకవేళ ఒంటరిగా ప్రార్థన చేస్తే ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవా నా లాంటి బతికి ఎవడకు ఉండకూడదు. ఇది మొదలు. ఆనాడు తిట్టేసుకుంటారు, వాళ్ళని తిట్టేసుకుంటారు. కొద్దిసేపు నాకు దేవా నీకు న్యాయం ఉందా, ఈ దేవుని తిడతారు. తర్వాత ముందు వాళ్ళని తిట్టుకుంటారు, తర్వాత దేవుని తిడతారు. వాళ్ళ ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. తర్వాత ఎవరైనా ఎదుగుతున్నారనుకో ఇక తట్టుకోలేరు వీళ్ళకి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎవరితో చెప్పకుండా దాచేసుకున్నారు. అది ఎవరితో చెప్పకుండా. అలాంటి వాళ్ళకి నిరాశ ఎక్కువ ఉంటుంది, చచ్చిపోవాలి అనేటువంటి తపన ఎక్కువ ఉంటుంది, బతికుండకూడదు అని అనుకుంటారు, దేవుణ్ణి దూషిస్తారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఎవరు అభివృద్ధి చెందుతున్నా కూడా తట్టుకోలేరు. అయితే మూడోది ఉంది, జాగ్రత్తగా వినండి. మొదటిది పారిపోవటం, రెండోది ఓర్చుకోవటం, మూడోది ఏంటి తెలుసా? ఇది చేస్తే బాగుంటుంది. ఏంటనంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఇదే, నా కష్టం ఇదే, నా సమస్య ఇది అని ప్రభు దగ్గర ఒప్పుకోవటం. మొదటిది పారిపోవటం, రెండోది ఓర్చుకోవటం, మూడోది ఒప్పుకోవటం. ఈ మూడోది పనిచేస్తుంది. మూడోది ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పేసుకుంటే ప్రభు ఏం చేస్తారంటే, అవునమ్మా ఈ పరిస్థితి నాకు తెలుసు. ఉదాహరణకి పౌలు గారికి ముళ్ళేదో ఉంది, బాధ ఏదో ఉంది. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఏంటి ముళ్ళేంటి అని అడిగాడు. ప్రభు నువ్వు నాకు వరం ఇచ్చావు, స్వస్థత వరం, అది నా మీద ఎందుకు పని చేయట్లేదు? ఏమైనా తేడా ఉందంటావు నాలో? ఇంటికి ఇదంతా ఎవరిని అడిగారు? దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే, లేదయా అది నేనే అనుమతి ఇచ్చాను, దాని వెనకాల ఒక కారణం ఉందిలే, అది లేకపోతే కనుక నువ్వు ఉప్పొంగిపోతావు, అది లేకపోతే కనుక నీకు సమస్య వస్తుంది, ఉన్నాయి అదే. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పౌలు భక్తుడు అందుకనే చాలా గర్వంగా కొన్ని చెప్పుకుంటాడు ఆయన. కొన్ని గర్వంగా చెప్పుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను బాగా పరుగు పందాల్లో మెడల్స్ తెచ్చుకున్నాను అనుకో, అయ్యగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నేను బాగా పరుగు పందాల్లో మెడల్స్ తెచ్చుకున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే ఫ్రంట్ రూమ్లో ఏం కనబడతాయి? మీకు మెడల్స్ కనబడతాయి, అంతే కదా, షీల్డ్లు మెడల్స్ కనబడతాయి. అప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి సార్ అంటే, ఇది ఏషియాడ్స్లో వచ్చినాయండి, ఇది ఒలింపిక్స్లో వచ్చినాయండి, ఇది అక్కడ వచ్చిందని చెప్తాను కదా. పౌలు భక్తుడి ఇంటికి వెళ్తే ఫ్రంట్ రూమ్లో ఏముంటాయి అంటే ఫోటోలు ఉంటాయి. ఇదేంటి సార్
ఇది మొదటిసారి 39 సార్లు కొట్టిన దెబ్బకి ఫోటో అండి. ఇది అక్కడ కొట్టారే 39 ఆ దెబ్బలండి. ఇది బెత్తంతో కొట్టి నేను చచ్చిపోయాను అనుకొని పడేసారే ఆ ఫోటో అండి. ఇదేంటండి అంటే పడవ మీద వెళ్తున్నామండి, అది ఇరిగిపోయి మేము చచ్చిపోతామేమో అనుకున్నామండి ఆ ఫోటో అండి. ఆ ఫోటోలు ఉంటాయి అక్కడ, ఆ ఫోటోలు ఉంటాయని. ఏంటి సార్ దేవుని కృప ఇవన్నీ ఇచ్చాడు దేవుడు మనకి. మీకు అర్థమైందండి? అంటే నొప్పిని కూడా ఆస్వాదిస్తాడు ఆయన, నొప్పిని కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయనకు కారణం తెలుసు ఎందుకు వచ్చిందో నొప్పి, బాధ ఎందుకు వచ్చిందో తెలుసు. మీకు కూడా చెప్తాను చూడండి. నొప్పిని ఎప్పుడు ఆనందంగా పొందుతామని. మీ కూతురు పుట్టింది, ఆ కూతురు పెద్దదైపోయింది, ఆ కూతురుకు పెళ్ళి కూడా అయిపోయింది. 2 సంవత్సరాల దాకా ఆమెకి ప్రెగ్నెన్సీ రాలేదు. 2 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, చాలా సంతోషం. 9 నెలలు అయిపోయింది. 9వ నెలలో మధ్యలోకి వచ్చింది. ఒకరోజు మమ్మీ దగ్గరికి వచ్చింది, నెమ్మదిగా నడుచుకుంటూ మమ్మీ అన్నది. ఏంటనంటే బాగా నొప్పిగా ఉందనంటే, అవునా చాలా సంతోషం అంటారు లేదా? ఇది ఎంత అల్లరా, నొప్పి అంటే బాగా సంతోషం అంటుంది ఏంటి ఇవాడమ్మా, అవునా చాలా సంతోషం. వెంటనే ఫోన్ తీసి తరగొచ్చేసిండే పాపకి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తాయి నేను ఆనందపడతావేందే పిచ్చ కాకపోతే? లేదమ్మా ఆ నొప్పులు మంచి బాబు బయటకు వస్తాడు. అది విషయం. కారణం తెలిస్తే నొప్పి తీపికుంటుంది, కారణం తెలిస్తే నొప్పి తీపికుంటుంది. దేవుడు ఎప్పుడు నొప్పి కలిగించినా ఆ నొప్పి వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుంది. నేను చేసిన తప్ప అంగీకరిస్తే బాగుంటుంది, అంగీకరించి సరి చేసుకుంటే బాగుంటుంది. మీకు ఉదాహరణ చెప్పంటారు దానికే. దావీదు కొడుకు పుట్టాడు, అది చచ్చిపోయాడు. మనోడు ఓకే, దావీదు కొడుకు బాగోలేదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చచ్చిపోయినప్పుడు నీళ్ళు పెట్టండి, బిర్యానీ తీసుకురండి అన్నాడు. అప్పుడు అర్థమైంది మనవాడికి, నా కొడుకు చచ్చిపోవడానికి కారణం నా తప్పు. నేను తప్పు చేశా, దేవుడు తీసేసుకున్నాడు. నేను ఇప్పుడు అనవసరంగా బాధపడి లాభం లేదు. నేను బాధపడాల్సింది కొడుకు గురించి కాదు, ఎవరి గురించి? నా తప్పు గురించి. కారణం తెలిస్తే నొప్పి తీపిగా ఉంటుంది. విషయం గుర్తుపెట్టుకోండి, కారణం తెలిస్తే నొప్పి తీపుకుంటుంది. కారణం తెలిస్తే కనుక నొప్పికి అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి అడిగితే కారణం ఇస్తాడు, కారణం ఇస్తాడు. కానీ వీళ్ళు అడగకుండా పారిపోయారు. ఇంకేం జరిగిందో చూడండి. ఆ మనిషిని పేరు ఎలీమెలక్. మన వాళ్ళు కొంతమంది పేరుకిను వాళ్ళ బతుక్కి సంబంధం ఉంటుందండి. వాళ్ళ పేరుకి వాళ్ళ బతుక్కి సంబంధం. ఎలీమెలక్ అది కదా పేరు. ఎలీమెలక్ అంటే ఎలోహిం అనే మాట నుంచి వచ్చింది. ఎలోహిం అంటే దేవుడు, మెలక్ అంటే రాజు. దేవుడే నా రాజు ఈడి పేరు, దేవుడే నా రాజు ఈడి పేరు. కానీ దేవుడిని ఎప్పుడు కూడా సంప్రదించడు, ఈడే రాజు. ఈడెవడ మాట అది ఈడి పేరు. కానీ పేరు ఏంటో తెలుసా? ఎలీమెలక్. ఎలీమెలక్ అతని భార్య పేరు నయోమి. నయోమి మొదటి అధ్యాయంలో తిట్టింది, నన్ను నయోమి అని పిలవద్దా, పిలవద్దు నన్ను నయోమి అని. నా పేరుకి నా బతుకి సంబంధం లేదు, నా బతుకంతా ఏడిపే, నన్ను మారా అని పిలవండి, నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే ప్రసన్నత అని అర్థం. అంటే నయోమి అంటే అర్థం అంటే హాయిగా ఉందిరా అంటమే అది అనమాట. కానీ ఆవిడకి అదే లేదు, నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. ఏంటి సార్ ఆ పేర్లు అంటే? జబ్బులు ఉన్నటువంటి దినాలు, సమస్యలు ఉన్నటువంటి దినాల్లో, కష్టాలు ఉన్నటువంటి దినాల్లో వీళ్ళిద్దరు కొడుకులు పుట్టారు. అందుకనే వాళ్ళిద్దరు పేర్లు ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పెట్టారు. ఒక కొడుకు ఏమని పెట్టారంటే జబ్బు, ఇంకో కొడుక్కి ఏమని పేరు పెట్టారంటే పనికిమాలినోడు. జబ్బు, పనికిమాలినోడు, అదండి వాళ్ళ పేర్లు. పేరు ముందు ఎలీమెలక్, నయోమి,
కానీ మహులోని కిలో నన్ను కొడుకులు పుట్టారు. పనికి మానోడు ఒకడు, జబ్బు ఒకడు, వాళ్ళు పుట్టారు. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండేవాళ్ళు, చెన్నైలో టీ నగర్లో ఉండేవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అనమాట, బాగా హోదా అన్నవాళ్ళు. అది విషయం. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. మోయాబు దేశం అనేవాళ్ళు చాలా దరిద్రులు. అసలు మోయాబు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలిస్తే చిచి చిచి అడిగిందికి వెళ్ళా సార్ అని అంటారు. అయితే నేనే ఉంటాను తెలుసా, ఒక్కసారి రాంగ్ రూట్ వెళ్తే ఎంత దూరమైనా రాంగ్ రూట్ వెళ్తాను. ఒక్కసారి సొంత మారితే దూరం పెరిగే కొద్దీ మధ్యలో ఎడబాటు ఎక్కువైపోతుంది. ఎంత దూరం వెళ్ళిపోయారంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎవరు సార్ మోయాబీలు అంటే మీకు గుర్తుందో లేదు, లోతు భార్య ఇద్దరు కుమార్తెల్ని దేవుడు దేవదూతల్నిచ్చి సొదొమ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉపశమనం అయిపోయింది. లోతు గారు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు గుహలో ఉండేవాడు. లోతు కుమార్తెలు చూసి ఒక రోజు ఇద్దరు మాడుకుంటూ, మన నాన్న ఉన్నాడు, మనకి ఎవడో మొగుడు లేడు, ఏమో చేయాలో అర్థం కావట్లేదు, ఒక పని చేద్దాం, ఈరోజు నేను బాగా నాన్నకి మందు కొట్టేస్తాను, మందు కొట్టేసి మా నాన్న స్పృహ తెలియకుండా పడుకున్నప్పుడు మా నాన్నతో నేను పడుకుంటాను అని పెద్ద అమ్మాయి, 2 రోజుల తర్వాత నువ్వు పడుకో అని చిన్న అమ్మాయి. ఇద్దరు సొంత తండ్రితో పడుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టారు. పెద్ద అమ్మాయికి పుట్టిన కొడుకు పేరే మోయాబు. ఆ మోయాబు నుంచి వచ్చిన వాళ్ళే మోయాబీలు. ఆ మోయాబీలు ఉండేటువంటి దేశానికే ఈ ఎఫ్రతా ప్రాంతానికి చెందినటువంటి ఎలీమెలకు నయోమి వెళ్ళారు. ఎంత ఘోరమో చూడండి. మన పేరుకి, మన పిలుపుకి, మన బ్యాక్గ్రౌండ్కి, మనం జీవించే ప్రాంతాలకి చాలా దరిద్రంగా ఉంటుంది. నా లైఫ్లో ఓ విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది. నా లైఫ్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాలు, నిజంగా జరిగింది, ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో బాగా గొడవ చేసే బ్యాచ్ నాది. అయితే నేను ర్యాకెట్లు బాగా వేసేవాడిని, అంటే కాగితం మడత పెట్టి గీసట్టు ఉంటుంది, బాగా వేసేవాడిని. ఎంత బాగా వేసేవాడిని అంటే ఇప్పుడు ఆ కుర్రోళ్ళ దూరంలో ఎవరినైనా ర్యాకెట్తో కొట్టాలంటే ఇక్కడ నుంచి కొట్టేసేవాడు. అంత బాగా వెళ్ళేది, బాగా ప్రాబల్యం ఉండేది. మా కాలేజ్ 2-3 సార్లు మూసేశారు కూడా నా ర్యాకెట్ల గొడవతో. ఏమైందనంటే మా కాలేజ్ సర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో కొన్ని క్లాసులు గుడిసెల్లో జరుగుతూ ఉండే పాకలో. అయితే నేను క్లాస్ జరుగుతున్నప్పుడు ర్యాకెట్ సూరుకు కొడితే ఆ సూరుకు తగిలి మాస్టర్కి తగిలితే ఎవడరా ఇసిరింది అని అంటే ఎవ్వడూ లేచేవాడు కాదు, ఎందుకంటే మనం చిన్నపాటి దాదా కదా. ఆ తర్వాత క్లాస్ మూసేయండి అనేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఫుల్ హ్యాపీ. అలా 2-3 సార్లు జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎగ్జిబిషన్కి వెళ్ళినాం. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఉంటుంది కదా, ఆ జైంట్ వీల్ ఎక్కిస్తున్నప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క దాంట్లో ఎక్కిస్తారు కదా. పైన ఉన్నాను నేను, పైన నాతో పాటు కుర్రోళ్ళు కొంతమంది కూర్చొని ఉన్నారు. ఎగ్జిబిషన్లో మనకి ప్యాంప్లెట్లు ఇస్తూ ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్కి, ఆ ప్యాంప్లెట్లు 2-3 ఉన్నాయి. నేను మడత పెట్టి ఊరినే సరదాగా ఒక జాకెట్ చేస్తే ఒక కుర్రోడు అన్నాడు, అరే నువ్వు ర్యాకెట్లో బాగా వేస్తావు కదా, ఆ కింద ఆ అమ్మాయికి తగిలేటట్టు ర్యాకెట్ ఏరా అన్నాడు. అంటే మనం రెచ్చిపోయేసాం. ఆ అమ్మాయికి జుట్టులోకి వెళ్ళి కూర్చుంది. సూపర్ ఫీలింగ్, అర్థమైందా మీకు? సూపర్ ఫీలింగ్. మామూలుగా జైంట్ వీల్ తిరిగేసింది, జైంట్ వీల్ ఆగిన తర్వాత ఒక్కొక్కటిని తీసుకొని బయటకు వస్తారు కదా, చాలా రద్దీగా ఉంది. అక్కడ ఓ పోలీస్ ఆయన ఉన్నాడు, ఓ పోలీస్ ఆయన. అంటే ట్రాఫిక్ ఉంది కదా అనుకున్నాం, మనం చాలా సరదాగా ఎలా వెళ్తా ఉంటే నా దగ్గరనే కానీ ఇక్కడ పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని పక్కది లాగే, ఏం పేర్రా నీది అన్నాడు. ఆయన అడిగిన తీరు చాలా ఫాస్ట్గా అడిగాడు కాబట్టి నాకు ఆలోచించడానికి టైం లేక ఒరిజినల్ పేరు చెప్పేశాను, ఎడ్వర్డ్ విలియం అని. అంటే అప్పుడు అన్నాడు ఆయన, జాగ్రత్తగానండి, నేను ఎందుకు ఈ మాట చెప్తాను చూడండి, జాగ్రత్తగా ఏమంటే దశ సిగ్గులేదురా నీకు ఆ పేరు పెట్టుకొని ఈ పని చేయడానికి అని వాళ్ళ కూతురుని చూపించాడు. అంటే ఒక అమ్మాయిని చూపించాడు, ర్యాకెట్ గుచ్చుకున్న ఆ అమ్మాయి నా కూతురురా, నా పేరు ఆశీర్వాదం అని చూపించాడు. ఇప్పుడు మీకు అర్థమైందండి, మొత్తం స్టోరీ అర్థమైపోయిందా? సింపుల్. అది నా కూతురురా, నా పేరు ఆశీర్వాదం, నీ పేరు ఎడ్వర్డ్ విలియం, సిగ్గులేదురా నీకు? నేను ఎగ్జిబిషన్ మధ్యలో ఇంటికి వచ్చేసి మంచానికి అడ్డంగా పడుకొని ఉంటే మా అమ్మ ఏమైందిరా అంటే, మానవుడికి జవాబు లేనప్పుడు ఎప్పుడు ఇచ్చే జవాబు ఇచ్చాను, ఏం లేదులే. అది మీకు అర్థమైందండి. అదే మీలో చాలాసార్లు ఈ పరిస్థితికి వస్తారు,
ఏమి లేదులే. మన పేరుకు తగ్గ జీవితం, మన పిలుపుకి తగ్గ జీవితం, మన పరిస్థితికి తగ్గ జీవితం లేకపోతే దొరికిపోయినప్పుడు తలెక్కడ పెట్టుకోవాలో మనకు తెలీదు. ఈ పరిస్థితి అది. సరే, ఇంకేం జరిగిందో చూద్దాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయాను. సావుకేం చేస్తాడు? పోయాడు. చనిపోయాడు అనే దానికంటే చంపేశాడు దేవుడు అంటే బాగుంటుందేమో. చావు దాకా తెచ్చుకోవద్దా? మీరు చాలా సీరియస్ చెప్తున్నా. చావు దాకా తెచ్చుకోవద్దు. ఆ స్థితి దాకా ఎందుకు తెచ్చుకుంటారు? దేవుడు చావు దాకా ఎప్పుడు వెళ్తాడంటే ఇంకెప్పటికీ వెనకపోతే. ఎలీమెలకు చనిపోయాను. తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండని. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొని, సిగ్గులేని వాళ్ళు. మోయాబు దేశం వాళ్ళ మొదటి తప్పంటే ఆ అమ్మాయిలు కూడా పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు. మనం ఒక్కసారి దారి తప్పితే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఎక్కడి దాకైనా వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, మొదటిసారి దేవుడి దగ్గర నుంచి పక్కకి వెళ్తున్నప్పుడు మనస్సాక్షి బాగా నొప్పేస్తుంది. ఆ తర్వాత దారి తప్పిన తర్వాత ఒక దాంట్లోకి వెళ్ళటం అనేది చాలా సులభం. నాకు బాగా తెలుసు. నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఇంట్లో చెప్పకుండా దొంగతనంగా సినిమాకి వెళ్ళటానికి కింద మీద పడి సతమతం అయిపోయాను. ఏడ్చాను నేను, ఎందుకంటే నా మనస్సాక్షి ఒప్పుకోవాలి. కానీ ఆ విధంగా రూటు తప్పిన తర్వాత నమ్మరు మీరు, 3 నెలల్లో, మొదటిసారి సినిమా చూడటం దగ్గర నుంచి 3 నెలల్లో డ్రగ్స్ దాకా వెళ్ళిపోయాను నేను, చాలా వేగంగా. ఒక్కసారి దారి తప్పితే ఎంత దూరమైనా చాలా త్వరగా వెళ్ళిపోతాం, చాలా ఫాస్ట్. అంతదాకా కుర్రోళ్ళు బాగా అర్థమైన భాష చెప్తాను. ఇప్పుడు మొదటిసారి ఈరోజు బీర్ తాగావు, 2 నెలల తర్వాత కూడా ఒక బీరే తాగావు అనుకో, అసలు నువ్వు మొగుడివే కాదు. ఏమంటారు సార్ గారు బాగా తలుగుతున్నాడు, 2-3 తాగాలి కదా, జీవితంలో ఎదగాల అదే, ఇంకా ఒక బీరేనారా, అది పరిస్థితి. సో జీవితంలో ఎదగటం నాశనమయ్యే పద్ధతిలో చాలా క్విక్గా అయిపోతుంది. వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా అంటే మొండి, మరో దాని పేరు రూతు అంటే స్నేహం, ఫ్రెండ్. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోను అని 2 కుమారులు చనిపోయారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. తన పెనిమిటయు కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఇది పరిస్థితి అండి. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే నయోమి అతి నీచ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో పదం ఉపయోగిస్తారు, రాక్ బాటమ్ అంటే ఏంటి తెలుసా? ఇంకెళ్ళటానికి లేదు, అంత దిగజారిపోయింది. అయితే నేను ఒక మాట చెప్తాను, నయోమిని ఆ స్థాయికి తొక్కేసింది ఎవరో తెలుసా? దేవుడే. నయోమిని దేవుడు ఆ స్థాయికి తోసేశాడు అని. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది జాగ్రత్తగా మాట, ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉండటమే కాదు, ఇక నేను బతుకుండటం వేస్ట్ అనుకునే స్థితికి వచ్చేశారు. నా బ్రతుక్కి ఇంకా పరిష్కారం లేదు అనే పరిస్థితికి వచ్చేశారు. నేనేం చెప్తాను తెలుసా? ఆ పరిస్థితికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు సార్, ఎందుకు తెచ్చాడంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఏంటి సార్ కారణం? ఆ పరిస్థితికి వస్తేనే కొంతమంది మాట వినరు, ఆ పరిస్థితికి వస్తేనే కానీ మాట వినరు. మీకు బైబిల్లోంచి చెప్తాను. తప్పిపోయిన కుమారుని వాళ్ళ నాన్న ఏమన్నాడు? వద్దురాయన ఇక్కడే ఉండరా అన్నాడు. ఎన్లా అయితే ఎవడు చెప్పకుండా నాన్న దగ్గరికి ఎప్పుడు వచ్చాడు తెలుసా? బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? వాడు పందిలు పెంచుతూ పంది పట్టు ఆశించినప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చి వాడికి బుద్ధి వచ్చి అప్పుడు వద్దాం అనుకున్నాడు. బుద్ధి అప్పుడు వచ్చింది. కొంతమందికి దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాదు, కొంతమందికి పడితే కానీ బుద్ధి రాదు. తప్పిపోయిన కుమారుడికి పంది పొట్టు చేత్తో తీసుకుంటే తప్పించి బుద్ధి రాలా. సంసోనికి కళ్ళు గుడ్లు పీకేసి చేతులకి కాళ్ళకి బేడీలేసి పప్పు రుబ్బి పెడితే కానీ గుర్తుకు రాలా. దావీదుకి కొడుకు చచ్చిపోయేదాకా బుద్ధి రాలా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎంత ఘోరంగా ఆయన ప్రవర్తించేటువంటి వాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుని చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోదాం అనుకొని ఆయన పడవలో కూర్చుంటే చిట్టీలేస్తే ఆయన పేరున వచ్చింది పడవ.
అడిగారు, ఏం బాబు ఈ తుఫాన్ అంతటి కారణం నువ్వేనంట కదా, మా దేవతలు చెప్తున్నారు. నేనే. అదేంటి బాబు అంత కోపంగానా? మరి ఏం చేయమంటారు? దేవుడు చెప్పిన చోటకి ఇలా వెళ్తున్నాను నేను, దేవుడు కోపం వచ్చింది. బాబు మరి ఏం చేయమంటారు? ఏం చేస్తారు? కాలు చేతులు కట్టేసి దీంట్లో పడేయండి అంటే మనోడు చచ్చిపోవడం రెడీ. దేవుని నుంచి దూరం అయితే బతకడానికి ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడి నుంచి దూరం అయితే బతకడానికి ఎవరికి ఇష్టం ఉండదు. వాడు చచ్చిపోవడం రెడీ. వాడిని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తే వాడు అనుకొని ఉంటాడు. అతని పేరేంటి? యోనా. అనుకొని ఉంటాడు, అమ్మాయా చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతున్నా అనుకొని ఉంటాడు. ఎంతకే నేను చచ్చిపోతున్నా అంటాను కానీ సావట్లేదు. నేను సావట్లేదు ఏంట్రా బాబు, నీళ్ళేం తగలట్లేదే, నేను పడేసి సముద్రంలో కదా, నీళ్ళేం లేవు, మెత్తగా తోలుతుంది అంటే కళ్ళు తెరుసు, ఎక్కడున్నా? చేప కడుపులో ఉన్నానా? ఎక్కడ ఉన్నాడంటే అర్థమైందా? చేప కడుపులో ఏదో చిన్న స్థలం ఉండి ఉంటుంది, నేను అనుకోవటం ఎలాగ ముడుచుకొని ఉంటాడు. అలాగ ముడుచుకొని ఉండేది మనిషి ఎప్పుడు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు. బహుశా ఆ ఫోజులోకి వెళ్ళిపోయి ఆయన చేసిన ప్రార్థన మీకు వినిపిస్తాను, చూడండి. యోనా గ్రంథం 2:7 కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా. కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా అంటే కోపంలో అంటే సముద్రంలోకి వెళ్ళిపోయాడు, అగాధంలోకి వెళ్ళిపోయాడు, కళ్ళుకు తిరిగి కూడా పడిపోయాడు, మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేనే. అప్పుడు దాకా దేవుడు గుర్తురాలా. పైగా ఈయన ప్రవక్త అప్పుడు దాకా దేవుడు గుర్తురాలా. జ్ఞాపకం చేసుకుంటుంది. నీ పరిశుద్ధాలయంలోకి నీ యొద్దకు నా మనవి వచ్చును అనుకుని. వీళ్ళందరి జీవితాలు మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే అప్పుడు దాకా వాళ్ళకి బుద్ధి రాల. నయోమి భర్త చచ్చిపోయాడు, 2 సమాధులు వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఆ 3 సమాధులు చూసి ఏడుస్తూ ఉంటే, చచ్చిపోవాలనేటువంటి తపనతో ఉంటే దేవుడు వదిలేస్తాడా? జాగ్రత్త. ఒక్క వచనం చదివి నేను ముగిస్తా. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచోళ్ళే, విశ్వాసులే, దేవుని బిడ్డలే, ప్రార్థన చేసిన వాళ్ళే, విజ్ఞాపనలు చేసినటువంటి వాళ్ళే, పరిచర్య చేసినటువంటి సేవకులే. ఏ కారణం చేతైనా దేవునికి దూరం అయితే, దేవుడు మీరు ఎంత చెప్పినా వినకపోతే, దేవుడు దెబ్బలు కొట్టడం మొదలు పెడితే, ఎవరికీ చెప్పుకోలేక ఈగోస్ హర్ట్ అయ్యి, ప్రైడ్ అడ్డొచ్చి ఎవరితో చెప్పుకోలేక లోన కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసేటువంటి పని ఏంటో మీకు చెప్తాను. 6వ వచనం ఇది చదివి నేను ముగిస్తాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. జాగ్రత్త వినండి. దేవుడు చేసినటువంటి పని ఏంటో చెప్తాను. మనం దిగబడిపోయాం, నిరసించిపోయాం, కృంగిపోయాం, చచ్చిపోదాం అనుకుంటున్నాం. అప్పుడు దేవుడు చేసేటువంటి పని ఏంటి తెలుసా? దేవుడు బెత్లెహేముని దర్శించాడు. కరువు ఉన్నటువంటి బెత్లెహేంలోకి ఇప్పుడు ఏమొచ్చింది? ఫలం వచ్చింది. కరువు ఉన్నటువంటి బెత్లెహేంలో ఏమొచ్చింది? ఫలం వచ్చింది. ఆ ఊరు నుంచి ఎవరో నడుచుకుంటూ వచ్చారు మోయాబుకి. 90 కిలోమీటర్లు, 5 రోజుల ప్రయాణం. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. సమాధుల తోటలోంచి బయటకు వస్తుంది ఎవరో? నయోమి. చిరిగిపోయిన చీర, అర్థమైందా? చింపిరి జుట్టు, కాళ్ళకి చెప్పులు లేవు. ఆ అమ్మాయి ఇలా కళ్ళకెత్తుకొని, నువ్వు నయోమి కదా? నయోమి అనదో. కాదు నయోమి, ఎప్పుడు పట్టుచీర కట్టుకునేదానివి, ఎప్పుడు డిజైనర్ బ్లౌజ్ వేసుకునేదానివి, మ్యాచింగ్ బ్యాగ్ ఉండేది, హీల్ చెప్పులు ఉండేవి, చక్కగా హెయిర్ స్టైల్ ఉండేది, ముఖానికి చక్కగా ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని అద్భుతంగా ఉండేదాన్ని. ఇలా ఉన్నావేంటి అని అంటే, నయోమి రాదు. సర్లే చెప్పామని చెప్పు. అది మా ఆయన సమాధి. అవునా? ఎలిమెలకు చచ్చిపోయాడా? ఈ 2 నా కొడుకుల సమాధులు. ఏంటి కొడుకులు కూడా చచ్చిపోయారా? మరి ఇద్దరు ఎవరు? ఏం చెప్పమంటావు? వీళ్ళు నా కోడళ్ళు. ఆ ఏడుస్తుంటే ఆ ఊరు నుంచి వచ్చిన ఆవిడే ఇవి నయోమికి చెప్పినటువంటి మాట చూడండి. ఏమంటుంది తెలుసా? వారికి ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విన్నది. మొదటి మాట చెప్పండి, విన్నది.
ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు వింటే బాగుపడతారు, వినకపోతే పోతారు. వినటం. నయోమి చెవులో పడేయటం దేవుని యొక్క పని. నా చేతికో మైక్ ఇచ్చి నా దగ్గర ఒక స్టేజ్ పెట్టి అరే మాట్లాడరా అని దేవుడు నన్ను చెప్తే నేను మాట్లాడా. ఈ టెంట్లు వేసి ఈ లైట్లు పెట్టి భోజనం కూడా పెడతారు కదా సార్, ఇప్పుడు పెడతారా? ఏం పెడతారు భోజనంలో తెలీదా? ఏం పెడతారు సార్ తెలీదా? ఏం పెడతారు సార్? అమ్మగారు ఏం పెడుతున్నారు? మీరు సిగ్గుపడదు, ఏదో ఒకటి చెప్పండి. చికెనా? సూపర్, చికెన్ కూడా రెడీ అంది నాకు. అండ్ నేను చెప్తున్నాను సార్, మీకోసం ఓ టెంట్ వేసి ఓ సెటప్ వేసి వీళ్ళిద్దరిని పిలిచి పాటలు పాడించి ఈయన్ని పిలిచి ప్రసంగం చేయించి నన్ను పిలిచి నా చేతిలో మైక్ పెట్టి ప్రసంగం చేయరా అని ఇవంతా ఎవరు చేశారు తెలుసా? దేవుడు. ఇవంతా చేసి నువ్వు వినరా అని కూర్చోపెడితే వినకపోతే ఆయన గుద్దుతోడు నిన్ను. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకెంతకంటే ఏం చేయమంటారు అంటాడు ఆయన. ఎంతకంటే ఏం చేయమంటావు నన్ను? ఇంతకంటే ఏం చేయమంటావు? ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత నువ్వు వినకపోతే నేనేం చేయాలి? విను. నయోమి విన్నది. వినటం అంటే ఎలా అర్థం చేసుకుంటాం అంటే, కొన్నిసార్లు ఇళ్ళకి వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు భోజనానికి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు, సార్ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి సార్. అవునా? మాట వినిపించుకోవట్లేదు సార్ అంటే నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడగను. మీ అబ్బాయికి చూడా సార్ అని అంటున్నాను. మీరు నవ్వుతుంటే అర్థమైంది కదా. మాట వినిపించుకోకపోవడం అంటే ఏంటో మీకు అర్థమైపోయింది కదా. చెవులోకి వెళ్ళటం కాదు, చెవులోకి వెళ్ళింది పని చేయాలా, అది వినటం అంటే. చెవులు కలిగిన వాడు వినుగాక అని బైబిల్లో ఎందుకు చెప్పారంటే, వాడు లోనికి వెళ్ళిన దాన్నే జీవితంలో పాటించాలి. ఇప్పుడు నయోమి విన్నది. ఏమని విన్నది? బెత్లెహేం నుంచి మేము వచ్చేసాం కరువు అని. ఇప్పుడు బెత్లెహేంలో పరిస్థితి బాగుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడే వెనక్కి వెళ్ళిపోవాలి. విన్నది. నెక్స్ట్ ఏం చేసిందో చూడండి. గనుక దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడచి. రెండోది ఏం చేసింది ఆమె? విడచి. చాలామందికి ఇదే కష్టం అండి, ఇదే కష్టం. వింటారు, ఇప్పుడు కూడా మీరు వింటారు, సార్ యేసుప్రభు దగ్గరికి వచ్చాను సార్ నేను తాగుడు మానలేను సార్ నేను సినిమాలు మానలేను సార్ నేను ఫేస్బుక్ రీల్స్ మానలేను సార్ నేను గుట్కా మానలేను సార్ నేను సిగరెట్లు మానలేను సార్ నా సెటప్ని వదిలేను సార్ నా గర్ల్ ఫ్రెండ్ వదలలేను సార్ నా బాయ్ ఫ్రెండ్ వదలలేను సార్, నేను వదలలేను. ఆ మాటతో అయిపోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు విడిచిపెట్టి వస్తే నిన్ను తీసుకెళ్తాను. విడిచిపెట్టాల్సింది నువ్వే. చాలామంది ఈ టైంలో ఇలాంటి ప్రార్థన చేయొద్దు, ఎలాంటి గంభీరమైన ప్రార్థన చేయొద్దు. ఏంటి చెప్పంటారు గంభీరం? ప్రభా నీ వాక్యం నాకు బాగా అర్థమైంది, ఆ అమ్మాయిని వదిలేమని చెప్తున్నావు, ఆ అబ్బాయిని వదిలేమని చెప్తున్నావు, సిగరెట్లు తాగొద్దు అంటున్నావు, సినిమాలు తాగొద్దు వెళ్ళొద్దు అంటున్నావు, ప్రభా నీ చిత్తమైతే నువ్వే దూరం చేసే ప్రభా అని మాత్రం అనొద్దు. అది పనికిమాలిన ప్రార్థన, అది అర్థం లేని ప్రార్థన. అది నువ్వు చేయాలి. నయోమి ఇలా ప్రార్థన చేయలా. ఏమన్నా తెలుసా? ప్రభా ఏమన్నా సరే మోయాబు దేశం నుంచి లేపి నన్ను బెత్లెహేం తీసుకెళ్ళాను అనలా. విడిచి వెళ్ళింది ఆవిడ. విడిచిపెట్టడం కష్టమే, నేను కాదనట్లా. విడిచిపెట్టడం చాలా నొప్పితో కూడిందే. నేను డ్రగ్ అడిక్ట్ని ఒకప్పుడు. విడిచిపెట్టడం డాక్టర్ వదిలితే సస్తావరా అన్నాడు. సాహసించాను నేను దేవుని సహాయం అడిగాను, కానీ ప్రయత్నం నాదే. గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ప్రార్థన చేసి వదిలిపెట్టడం కష్టం అనిపించింది నాకు కూడా. 3 రోజులు ఉపవాసం ఉండి చెప్పాను కష్టమే చెప్పా. కానీ దేవుడు తర్వాత వర్క్ చేసుకున్నాడు. విడిచిపెట్టడం. ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి మీరు, దేవుని మాట నీ చెవిలో పడితే, నువ్వు ఉన్నటువంటి స్థితిని నువ్వు విడిచిపెడతానికి ఇష్టపడితే, మొదటిది విన్నది, రెండోది విడిచింది, మూడోది వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. వెళ్ళటానికి మొదటిది విన్నది, రెండోది విడిచింది, మూడోది బెత్లెహేంకి వెళ్ళింది. మోయాబు విడిచింది, బెత్లెహేంలోకి వెళ్ళింది. ఈ ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణం బైబిల్ చరిత్రను మార్చింది.
ఆ ప్రయాణం బైబిల్లో ప్రాముఖ్యమై కూర్చుంది. నేను ఇప్పుడు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మీరు విన్నటువంటి ఈ మాటను బట్టి ఒకవేళ మీరు ఒక నిర్ణయం తీసుకుంటే, మీరు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టగలిగితే, దేవుని దగ్గరికి రాగలిగితే, ఇది ఒక చారిత్రకమైన సంఘటన అవ్వడానికి అవకాశం అన్నది. బహుశా మీరు ఒక గొప్ప క్రైస్తవ నాయకురాలు అవుతారేమో, ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు అవుతాడేమో, లేదా దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప పరిచర్యలో వాడుకుంటాడేమో. దానికి ఇది తొలి మెట్టు కావచ్చు, ఇది తొలి మెట్టు కావచ్చు. విన్నది, విడిచింది, వెళ్ళింది. మరి మీరు విన్నారా? విడవాల్సింది ఏంటో మీకు అర్థమైందా? ప్రభువు దగ్గరకు రావడానికి నిర్ణయం తీసుకున్నారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఈరోజు రూతు గ్రంథాన్ని ధ్యానం చేయాలని పరిచయ పలుకుల్లాగా చూసాం. మొదటి 6 వచనాలని ప్రభువా బ్యాక్గ్రౌండ్ చూడటమే కాకుండా నయోమి ప్రయాణపు ఆరంభ స్థితిని చూడగలిగాం. ఈ 6 వచనాల నుంచి చాలా పాఠాలు మేము నేర్చుకోగలం. చాలా నాన్న, విన్నదాన్ని, గ్రహించిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో పాటించడానికి కృప చూపించండి. ఈరోజు ఇక్కడ కూర్చొని వినేవాళ్ళు చాలామంది సమస్యల్లో పారిపోయే వాళ్ళు ఉన్నారు, సమస్యలు ఓర్చుకుంటూ కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రెండు కరెక్ట్ కాదు. సమస్యలను నీతో చెప్పి ఆ సమస్యలకు జవాబు నీ దగ్గర నుంచి పొందగలుగుటకు మాకు నేర్పించండి. నయోమి దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మర్చిపోలేదు నువ్వు నయోమిని, మమ్మల్ని కూడా మర్చిపోలేదు కదా, అందుకే మీటింగ్కి తీసుకొచ్చారు. ప్రభా, నయోమిని మర్చిపోలేదు. నయోమి దగ్గరికి ఎవరినో పంపించారు. ఆవిడెవరో మాకు తెలియదు, ఆయన కూడా మాకు తెలియదు, మొత్తానికి ఒకళ్ళో ఇద్దరు కూడా మాకు తెలియదు. మొత్తానికి కబురు పంపించారు. ఆ కబురు విన్నది. ఆ కబురును బట్టి మోయాబు దేశాన్ని విడచింది. ఆ కబురును బట్టి బెత్లెహేమునకు వెళ్ళటానికి పూనుకొన్నది, నిర్ణయం తీసుకుంది. ప్రభా, ఇప్పుడు విన్నటువంటి ఈ వర్తమానం ఎవరెవరైతే విన్నారో వారి జీవితంలో అలాగ పని జరగలటో కృప చూపించమని, ఈ వాక్యాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది కనుక దయచేసి